హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నవంబర్ 2022 యునైటెడ్ స్టేట్స్‌లోని ఓపెన్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ రీసెర్చ్ కంపెనీ చాట్ జీపీటీ అనే ఏఐ చాట్‌బోట్‌ని తయారు చేసింది. టెక్ ప్రపంచంలో ఇది ఒక సంచలనం. మనిషిలాగా ఆలోచిస్తూ మనిషికిచ్చే టెక్నాలజీ రావడం అంటే మామూలు విషయం కాదు. చాట్ జీపీటీ తర్వాత గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, మెటా ఏఐ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏఐ చాట్‌బోట్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అమెరికన్ కంపెనీసే. అమెరికాలో ప్రతిసారి పోటీ పడడానికి సిద్ధంగా ఉండే దేశం ఏదైనా ఉంది అంటే అది డూప్లికేట్ కింగ్ చైనా. అమెరికాని తయారు చేసిన చాట్ జీపీటీని చూసి చైనా బాగా కులికింది. చైనా కూడా ఇలాంటి చాట్ జీపీటీలకి కొన్ని కాపీడ్ వెర్షన్స్ మరియు చీప్ వెర్షన్స్‌ని తయారు చేసింది. కానీ ఏవి హిట్ అవ్వలేదు. ఏఐ రేస్‌లో చైనా ఫెయిల్ అవ్వడం చూసి అమెరికా చైనాని ఏఐ రేస్ నుండి పూర్తిగా వెనక్కి నెట్టేయాలని చైనా బైట్ డాన్స్, టిక్‌టాక్ వంటి మరియు చైనా హవాయి ఏఐ కంపెనీస్ మీద చాలా ఆంక్షలు విధించింది. అలాగే నివిదియా, ఇంటెల్ చిప్స్‌ని పూర్తిగా బ్యాన్ చేసింది. అమెరికా చైనాకు పంపకుండా కూడా బ్యాన్ చేసింది. కానీ చైనా అంత స్పీడ్‌గా ఓటమి ఒప్పుకున్న కంట్రీ కాదు. ప్రపంచం మొత్తం ముందుకు వెళ్ళిపోతుందని తెలిసి చూస్తూ కూర్చున్న రకం కాదు చైనా. అలాంటిది అమెరికాను చూసి భయపడుతుందా? టెక్ రేస్ నుంచి తప్పుకుంటుందా? అమెరికన్ టెక్నాలజీస్‌కి ధీటుగా సిలికాన్ వ్యాలీ ఫ్యూజులు ఎగిరిపోయేలాగా ఒక ఏఐ చాట్ బోర్డ్‌ని తీసుకొచ్చింది చైనా. దాని పేరే డీప్ సీక్. డీప్ సీక్ దెబ్బకి అమెరికన్ టెక్ కంపెనీ షేర్లు పాతాళానికి పడిపోయాయి. డీప్ సీక్ ఏ రేంజ్‌లో పాపులర్ అయింది అంటే మొత్తం సర్వర్సే హ్యాంగ్ అయ్యాయట. సో ఏంటి ఈ డీప్ సీక్ స్పెషాలిటీ? ఈ డీప్ సీక్ కనిపెట్టింది ఎవరు? డీప్ సీక్ వల్ల చైనా పొజిషన్ ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగిస్తారు. జస్ట్ ఇమాజిన్ ఈ 2 ఒకేసారి తయారు చేయబడి ఒకసారే మనిషి కంప్యూటర్‌కిచ్చే లాంగ్వేజ్ లాంటిది. చైనా ఈ రంగంలోకి ముందుకు రాకూడదని చిప్స్ మీద అమెరికా బ్యాన్ విధించింది. అదే అమెరికాకి పెద్ద షాక్ కొట్టి తెచ్చింది. ఏఐ బేస్ ఉపయోగించుకొని ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని విడుదల చేసింది. దీన్ని కనిపెట్టింది శామ్ ఆల్ట్‌మ్యాన్. చాట్ జీపీటీ మనుషుల్లాగా ఆలోచిస్తూ మనం ఇచ్చే టాస్కుల్ని పూర్తి చేస్తుంది. అంతెందుకు ఎగ్జామ్ రాసే పిల్లలు లేదా కంటెంట్ కోసం మాలాంటి క్రియేటర్స్ ఇలా అందరూ దీన్నే ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇలాగే అమెరికన్ కంపెనీస్ ఇంకా కొన్ని చాట్ బోట్స్‌ని తయారు చేసింది. ఇవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. సో అమెరికా అవి ఏవైనా చెప్పినప్పుడు ఇది హిట్ అయితే చైనా కూడా వాటిని కాపీ కొడుతుంది. అమెరికా ఇలా చాట్ బోట్స్‌ని క్రియేట్ చేసినప్పుడు చైనా కూడా ఒక చాట్ బోట్‌ని తయారు చేద్దామని అనుకుంది. అనుకున్నట్టే బైట్ డాన్స్, టిక్‌టాక్ ఏఐ అలాగే బైడు ఎర్నీ బాట్‌ని క్రియేట్ చేసింది. కానీ అవి అంతగా పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ ఇవి ఏవి కూడా అమెరికాకు చైనా పోటీ ఇవ్వలేకపోయింది. సో తమ ఏఐ చాట్ బోట్స్‌ని ఎలా అయినా చాట్ జీపీటీ రేంజ్‌కి తీసుకువెళ్ళాలని చైనా మంచి పట్టుదలగా ఉంది. దానిని ఎన్‌విడియా అనే కంపెనీని అప్రోచ్ అయింది. ఎన్‌విడియా అనేది చిప్స్ తయారు చేసే కంపెనీ. ఏఐని మెయిన్‌గా ఉండే జీపీయూని తయారు చేసేది మల్టీనేషనల్ స్టాండర్డ్ చిప్ కంపెనీ. ఈ కంపెనీతో వెళ్ళి చాట్ జీపీని తయారు చేసుకుందాం అనుకునే లోపు అమెరికా వీటిని వెంటనే బ్యాన్ చేసింది. ప్రపంచానికి పెద్దన్న కదా! వెంటనే నివిదియాతో పాటు నివిదియా 800, నివిదియా H100 జీపీయూల మీద రిస్ట్రిక్షన్స్ విధించింది. చైనాకి వెళ్లకుండా చైనాకి బాగా కాలింది. దీంతో ఆ కసి మీద నుంచి పుట్టిందే డీప్ సీక్. అంటే డెవలపింగ్ ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ ఏఐ నెట్వర్క్స్. దీని హెడ్ క్వార్టర్స్ చైనాలో హ్యాంగ్‌జౌలో ఉంది. దీని పేరెంట్ కంపెనీ అయిన హైఫ్లైయర్ అనే పేమెంట్ కంపెనీ. దీని ఫౌండర్ అండ్ బిజినెస్ మ్యాన్ లయాంగ్ వెన్‌ఫాంగ్ కంపెనీని స్థాపించాడు. డీప్ సీక్ హైఫ్లైయర్ అనేలో భాగం అయినా కూడా ఎటువంటి ప్రెజర్ లేకుండా డీప్ సీక్ ఇన్నోవేషన్ జరిగింది. టాప్ చైనీస్ కంపెనీస్ మరియు టాప్ చైనీస్ యూనివర్సిటీస్‌లో ఉండే కంప్యూటర్ సైంటిస్ట్ మరియు గ్రాడ్యుయేట్స్‌తో వర్క్ చేస్తున్న డీప్ సీక్ కంపెనీకి అమెరికా ఛాలెంజ్ విసిరింది. ఎందుకంటే ఎన్‌విడియా తయారు చేసే సెమీకండక్టర్ చిప్స్ డీప్ సీక్‌కి చాలా అవసరం. అది ఎలా అంటే ఎన్‌విడియా దగ్గర ఉండే A800 మోడల్స్ చిప్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వాటిని కూడా చైనాకి బ్యాన్ చేసింది అమెరికా. సింపుల్‌గా మీరు అర్థం చేసుకోవాలంటే ఎన్‌విడియా 800 చాలా తక్కువ మెమరీ కలిగి ఉండే చిప్స్. అప్పుడే అక్కడ ఉన్న ప్రోగ్రామర్స్‌కి ఒక ఐడియా వచ్చింది. వీళ్ళు లెస్ మెమరీ, లెస్ కంప్యూటింగ్ అనే పవర్‌ని ఉపయోగించి ట్రైన్ చేశారు. ఫిక్స్డ్ అండ్ ఎక్స్‌పర్ట్స్ ద్వారా వీటిని అసెంబుల్ చేశారు. అంటే తక్కువ పవర్‌తో నడిచేది కాబట్టి. అంటే ఇప్పుడు ఒక పాసేజ్ అడిగితే చాట్ జీపీటీ అన్ని రకాల సోర్సెస్ నుంచి వెతికి తీసుకువచ్చి కొద్దిగా టైమ్ టేకింగ్ తీసుకొని అది మనకిస్తుంది. కానీ డీప్ సీక్ అయితే అలా కాదు. దానికున్న తక్కువ మెమరీతో ఎక్కువ పాసేజ్‌లా కాకుండా మనకి ఇంపార్టెంట్ పాయింట్‌ని వెతికి పెడుతుంది. నవంబర్ 2023లో తన జర్నీని స్టార్ట్ చేసుకుంది.
కోడర్స్ కోసం డీప్‌సీక్ కోడర్, ఆ తర్వాత డీప్‌సీక్ ఎల్ఎల్ఎం, డీప్‌సీక్ V2.5, డీప్‌సీక్ V2 ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఫైనల్‌గా డీప్‌సీక్ R1 ఏ గేమ్ చేంజర్. ఎందుకు డీప్‌సీక్ గేమ్ చేంజర్ అన్నామంటే కాస్ట్. చాట్‌జీపీటీ తయారు చేయడానికి $100 మిలియన్ ఖర్చు పెట్టింది. మిగతా ఏఐ లైమా తయారు చేయడానికి 60 మిలియన్స్ ఖర్చయ్యాయి. దీంతో ఖర్చు పెట్టిన చాట్‌బోట్స్‌ని తయారు చేస్తుంటే ఇంత ఖర్చు పెట్టి చాట్‌బోట్స్‌ని తయారు చేస్తుంటే డీప్‌సీక్ R1 మాత్రం $5.6 మిలియన్ డెవలప్ చేసింది. అది కూడా 55 రోజుల్లో. డీప్‌సీక్‌ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ చాట్‌జీపీటీని కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ చాట్‌జీపీటీ నెక్స్ట్ వెర్షన్ మాత్రం ప్రైస్ కట్టాలి. డీప్‌సీక్ అనేది ఓపెన్ ఏఐ లాంగ్వేజ్. ముఖ్యంగా రీసెర్చర్స్‌కి, డెవలపర్స్‌కి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంతో అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ అయితే మరీ దారుణంగా $7 బిలియన్ నష్టపోయింది. కానీ చివరికి చిప్స్ 800 ఇచ్చిన ఎన్‌విడియా చిప్ కంపెనీ కూడా పాపం చాలా మటుకు నష్టపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.